ఫస్ట్ మీరే ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా, అందుకోసమని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లర్లింద్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ మిత్రమండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి విజయ్ నా ఫ్రెండ్. సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్. డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నా థియేటర్లో. ఆల్ ది బెస్ట్. అదే ఈ సినిమా కనుక ఏమంటారు మీకు ఈసారి ఐపీఎల్లో గెలుస్తుందండి ఇండియా? డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియానే గెలుస్తుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరేజ్. సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది. సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి. సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ ఇతను. సో బన్నివాస్ గారు ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎస్కేఎన్ గారు, నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను. ఓకే, మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో, మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి. సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి. ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడి అని. సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా. మామనే మీమ్స్ క్రియేట్ చేస్తాడు, అర్థమవుతుంది. కాదు, ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వనని చెప్తున్నాను. సరే, మీమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి. సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి. ఏంది ఒకసారి పరా ఏంది ఏదంటున్నావు? ఏం చిల్లర గలరా మీరా? అదే అదే. సో సరే, అదే గట్టిగా చెప్పండి పోనీ. స్పీచ్ ఫినిష్ చేసేస్తా. నెక్స్ట్ భాను గారికి, కళ్యాణ్ గారికి, నిన్న కలిసిన కొత్త ప్రొడ్యూసర్ ఇంకెవరండి? మీకండి, మీకు మీ అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఈ ఆర్టిస్ట్ విషయానికి వస్తే దర్శి డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిహారిక. సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహారిక, నీ సినిమా పెద్ద హిట్ కావాలని. ఇటు తిరిగి లైట్గా షై ఫీల్ అవుతున్నారేంటి అమ్మాయి పేరు చెప్పి? లేదు. సో అదండి, ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద స్పీచ్ ఇది నాది. రాగమయూర్ చెప్పట్లేదా రాగమయూర్ గారి గురించి, ప్రసాద్ బెహ్రా గారి గురించి? పేర్లు మర్చిపోయారు. నెక్స్ట్ రాగమయూరు, తర్వాత విష్ణు ఓయ్, వీళ్ళందరికీ, ప్రసాద్ బెహ్రా, వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక హిట్ పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనుదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు కెమెరాలందరూ గట్టిగా ఫోకస్ చేయాలి. వస్తున్నది మా ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. హియర్ వీ వెల్కమ్ ఆర్ మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి గట్టిగా చెప్పటంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇంకెవరి స్పీచ్ పనికిరాదు, ఆయన మాట్లాడేశాక అని మాకు తెలుసు. దిల్ రాజు గారు మొన్న వ్యూస్ కొనుక్కోవద్దు, ట్రెండింగ్ అయిన నమ్మద్దు అన్నారు. మళ్ళీ మీరు ట్రెండింగ్లో ఉంటారు. కాదు, మీ స్పీచ్ ట్రెండింగ్ అంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ. హెడ్సప్ ఇవ్వకుండా పిలిస్తే ఓకే. ఇక్కడే బేబీ ట్రిపుల్ ఏ అంటే మందే కాబట్టి
అరవింద్ గారు రాయకపోయినా మన అన్డివైడెడ్ షేర్లో ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడే బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం, చాలా లక్కీ ప్లేస్. ఇదే స్క్రీన్లో బేబీ సింగిల్ అన్నీ ఇక్కడ లాంచ్ చేసాం, సింగిల్ మల్టిపుల్ ఏమో ఇంకా చాలా అన్నీ లాంచ్ చేసాం. సో ముందుగా ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం. అలాగా అది GA2 మాస్ మేకర్స్, బీవీ వర్క్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికి, అల్లు అరవింద్ గారు ఆయన పాదపద్మాలకి నమస్కరించి సో ఆయనకి యాక్చువల్గా ప్రపంచాన్ని తెలిసి ముగ్గురు బిడ్డలు, కానీ నన్ను వాసుని కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటారు. ఆ జూబ్లీ హిల్స్ 36 చివరన ఒక 5 ఉంది, అందులో కూడా మాకు ఏదన్నా బిల్డింగ్ రాసే ఛాన్సులు లేకపోలేదు. సో అది అడగకపోవటం మా మంచితనం, ఇచ్చేయటం అడగకపోవడం మా సంస్కారం, ఇచ్చేయడం ఆయన మంచితనం. థ్యాంక్ యూ సార్. పెంట్ హౌస్ నాది. సో ఎందుకంటే